దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబరు 11. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. సొదొమ గొమొర్రా రాజుల యొక్క అపవిత్రమైన వస్తువులచే తన్ను అపవిత్రపరచుకొనుటకు అతడు నిరాకరించెను. అందువలనే అతడు ఒక నూలు పోగునైనను, చెప్పుల వారునైనను, రొట్టె ముక్కనైనను తీసుకొనుటకు ఒప్పుకొనలేదు. మనకు చాలా ఆకలిగా దాహముగా ఉన్నప్పుడు అనేక శోధనలు కలుగును. మన సమస్త అక్కరల కొరకు దేవుణ్ణి నమ్ముకునే విషయంలో సందేహములు కలుగును. బోధకులు అనేకులు దేవుని సేవకులని పిలువబడువారు దేవుని సేవకులు కానే కారు. ఏదో ఒక విధమున అనేక వస్తువుల కొరకు భిక్షమెత్తుచుందురు. వారు భారతీయులైనను, అమెరికన్లైనను, ఇంగ్లీష్ వారైనను ఏ భేదము లేదు. భారతదేశంలో భిక్షమెత్తుటకు పాత బట్టలు ధరించెదరు. కానీ ఇంగ్లాండ్లో మంచి వస్త్రములు ధరించుకొని, బూట్లు వేసుకొని, త్రాళ్ళనో లేక అగ్గిపెట్టెలనో లేక కలములనో లేక ఇట్టి వస్తువు ఏదో ఒకదానిని అమ్ముచున్నట్లుగా మార్గం ప్రక్కన నిలబడి ఉందురు. వారి నిజమైన పని వస్తువులను అమ్ముట కాదు, వారు డబ్బు అవసరతలోనున్న వారు అను సత్యము స్పష్టముగా అవుపడటచే దయార్ద్ర హృదయులైన మనుషులు ఒక అగ్గిపెట్టెను తీసుకొని 5 రూపాయల కాగితమును వారి చేతిలో నుంచి మిగిలిన డబ్బును వారినే ఉంచుకొని మందురు. బహిరంగముగా భిక్షమెత్తుట నిషేధింపబడింది. ఏది ఏమైనను అది భిక్షమెత్తుటే. అదే రీతిగా కొందరు దైవ సేవకులు తాము దేవుని సేవించుచున్నామనుచుందురు. వారు ఒక ఉద్యోగమునో లేక పై పదవినో పొందుటకు లోకస్తుల యొద్దకు వెళెదరు. లోక పద్ధతులను అవలంబించెదరు. వారి వివాహములకు కావలసిన డబ్బు నిమిత్తం చిన్నాన్న, పెద్దనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మలను నమ్ముకొనుచుందురు. సొదొమ రాజు ఇచ్చిన దానిని అంగీకరించు శోధనను అబ్రహాము తాళుకొనగలుగుటకు అతడు ఆత్మీయ ఆహారమును పొందెను. అట్లు బలపరిచిన వాడై శోధన వచ్చినప్పుడు జయించగలిగాను. అనుదినము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువును మనం తినవలెను, త్రాగవలెను. ఆయనతో ఇట్లు చెప్పుము: యేసు ప్రభువా, నీవు నా ఆహారము, నా పానీయము. నన్ను తృప్తిపరచి నాకు అంతరంగిక బలమును అనుగ్రహించుము. ఈ దినమున నా మార్గములో రానున్న శోధనలను ఎదుర్కొనుటకు నన్ను ఆయత్తపరచుము. సొదొమ వస్తువులచే అపవిత్రపరచబడకుండా నన్ను కాపాడుము. నీయందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నాకు సహాయం చేయుము. ఆయన నీ విశ్వాసమును ఘనపరచును. ప్రైజ్ ది లార్డ్.